వరంగల్ సుపారి హత్యాయత్నం కేసులో గాయపడిన డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందారు. గత నెల 20న భట్టపల్లి రోడ్డులో సుమంత్ రెడ్డిపై దాడి జరిగింది. పథకం ప్రకారం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా, ఆమె ప్రియుడు ఏఆర్ కానిస్టేబుల్ దాడి చేయించినట్టుగా పోలీసుల విచారణలో తేల్చారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు. అటు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుమంత్ రెడ్డి ఇవాళ మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఇది అది ఆ రోజు మటన్ కేసు ఇది అది ఆ రోజు మటన్ కేసు ఇది అది ఆ రోజు మటన్ కేసు ఇది అది ఆ రోజు వరంగల్ సుపారి హత్యాయత్నం కేసులో గాయపడిన డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందారు. గత నెల 20న భట్టపల్లి రోడ్డులో సుమంత్ రెడ్డిపై దాడి జరిగింది. పథకం ప్రకారం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా, ఆమె ప్రియుడు ఏఆర్ కానిస్టేబుల్ దాడి చేయించినట్టు పోలీసుల విచారణలో తేల్చారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు. అటు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుమంత్ రెడ్డి ఇవాళ మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గ భర్తను హత్య చేసేందుకు భార్య గీసినటువంటి మర్డర్ ప్లాన్ హత్యకి ఈ కేసుకు సంబంధించినటువంటి దీంట్లో గత నెల 20వ తారీఖున ఈ సుమంత్ రెడ్డి కాజుపేటలో ఒక క్లినిక్ నిర్వహిస్తా ఉన్నాడు. ఆయన ఫిజిషియన్ గా ఉండి అయితే ఆ క్లినిక్ నిర్వహించి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో గత నెల 20వ తారీఖున అతని పైన దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ తర్వాత అతన్ని సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని వేగంగా దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో భార్య పూర్తి ఏవన్ నిందితురాలిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమె ప్రియుడు సామేల్ తో కలిసి ఆమె మర్డర్ ప్లాన్ గీసింది. ఆ సామేల్ కు తర్వాత అతని ఫ్రెండ్ ఏఆర్ కానిస్టేబుల్ రాజుకు హత్యకు సుపారీ ఇచ్చి ₹1,00,000 సుపారీ రాజుకు ఇల్లు కట్టిస్తానని ఒప్పందం చేసుకుని తన భర్తను చంపివేయాలి, అప్పుడు ఆ ప్రియుడు సామెలతో ఎంజాయ్ చేయవచ్చన్న ఉద్దేశంతో ఆమె మర్డర్ ప్లాన్ గీసినట్టు పోలీసు విచారణలో తేలింది. ఈ మేరకు నిందితులను కూడా అరెస్ట్ చేసి పోలీసులు మొన్న మీడియా ఎదుట ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి 20వ తారీఖు నుంచి ఇవాళ వరకు కూడా యశోద ఆసుపత్రి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఎవరైతే సుమంత్ రెడ్డి ఉన్నారో వైద్యుడు, ఆయన రాత్రి చనిపోయారు. వెంటనే ఆయన డెడ్ బాడీని వరంగల్ ఎంజీఎం కు షిఫ్ట్ చేశారు పోస్ట్ మార్టం నిమిత్తం. ఆ కేసులో పూర్తిగా ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, హత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు ఇక్కడ ఫోరెన్సిక్ వైద్యులైతే పోస్ట్ మార్టం చేయించేందుకు ఇక్కడికి అయితే తీసుకొచ్చారు. ఎంజీఎం ప్రాంగణం అంతా కూడా సుమంత్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు అయితే చేరుకుంటున్నారు. ఇప్పటికే ఫ్లోరా మారియాను, ఆమె ప్రియుడు సామేల్ను, ఎయిర్ కానిస్టేబుల్ రాజును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించినటువంటి వస్తువులను, బైక్ ను కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి మొదట హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు సుమంత్ రెడ్డి చనిపోయారు కాబట్టి కేసులు సెక్షన్లు కూడా ఆల్టరేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. లక్ష్మీదుర్గ. ఓకే నవీన్, థ్యాంక్ యూ. ఇది అది ఆ రోజు మటన్ కేసు ఇది అది ఆ రోజు